మరణం చాలా ఈజీగా వెళ్ళాడు. కానీ ఇది దాటి వెళ్ళాలి అంటే ఈ వేదన దాటి ఆయన ముందుకు వెళ్ళాల్సినటువంటి సమయం వచ్చేటప్పటికి ఆయన వేదన ఆ చెమట బిందువు రక్తంగా మారి నేలపై పడడం కూడా మీరు చూస్తూ ఉంటారు. కాబట్టి ఎంత భయంకరమైన వేదన ప్రభువారు పడ్డారు. మరి మనుషుల పాపం నేడు ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ మనుషుల పాపం ఎలా ఉంది అంటే అది విచ్చలవిడిగా అవుతుంది. క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. క్రైస్తవ లోకం విచ్ఛిన్నమవుతుంది. మరి దేవుడి రాకడ ఎంతో ఆలస్యం లేదు, చాలా త్వరగా రాబోతుంది. దేవుడు అతి సమీపంగా ఉన్నాడు. ఎందుకంటే చాలా సూచక క్రియలు మనం చూస్తూ ఉన్నాం. ప్రతి దేవుడి చిత్తమైతే వీలైతే మన బోధకులు కూడా చెప్తూ ఉన్నారు. ఏంటి, ఎర్రని పైన చూసాము, సూచక క్రియలు చూసాము, ఎర్ర సముద్రం ఎండిపోవడం చూసాము, ఇంకా చాలా చాలా విషయాలు మీరందరూ చూస్తున్నారు, న్యూస్లో చూస్తున్నారు, చదువుతూ ఉన్నారు. పక్క దేశాల యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ విషయాలన్నీ చూస్తే ఏంటి అంటే దేవుని మాట ప్రత్యక్షత కలిగిన మాట ప్రకటన గ్రంథంలో ఏ మాటలైతే అక్కడ రాశాడో అక్కడ నెరవేరు ఇక్కడ జరుగుతుంది. లోకంలో ఒక భయంకరమైన విపత్తును కూడా మనం ఎదుర్కొన్నాం. 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎవరు కలుసుకోలేము, కట్టించుకోలేము, ఎవరు కూడా మాట్లాడుకోలేని స్థితి. ఏంటి దానికి అర్థం ఏంటి అంటే పాపం విరజులుతుంది, పాపం పరిపక్వత అవుతుంది, అంటే పెరిగిపోతుంది పాపం. ఇక్కడ ఈ పాపపు స్థితిని చూస్తున్నటువంటి దేవుడు ఆయన పంపించిన తండ్రితో ఏమంటున్నాడు, నీకు సాధ్యమైతే ఈ గిన్నె నా నుండి తొలగించు, నీకు సాధ్యమైతే. తండ్రి మాట కోసం ఆయన ఎదురు చూశాడు. కానీ మనమైతే ఏంటి, సహజంగా పిల్లలైతే తల్లిదండ్రుల మాట ఎవరు వినరు. ఏంటి వాళ్ళు డాడీగా చెప్తాడే, మమ్మీ ఇంకా చెప్తుంది. మనం చూస్తాం ఎప్పుడొకప్పుడు ఒక దెబ్బ వేస్తాం పిల్లల్ని సహజంగా. కానీ ఇక్కడ ఈయన తను పంపించిన తండ్రి సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు. అయ్యేది నా వల్ల కారణం లేదు. ఈ గిన్నె ఏంటి, గిన్నె అంటే ఏంటంటే మనుషుల పాపం నిండిపోయింది పాపం. ఇప్పటికి కూడా నేటికి కూడా ఈ పాపంతో ప్రజలు తిరుగుతూ ఉన్నారు. మనం విశ్వాస జీవితంలో యథార్థంగా ఉన్నామా అన్న విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. బాప్తిజం తీసుకుంటున్నాము, ప్రయాణం చేస్తున్నాము, దేవుని అనుసంధానంలో ప్రయాణం చేస్తున్నాం. కానీ తొట్టిల్లుపాటు అనేది 101% జరుగుతుంది మన జీవితంలో. ఎంతమందిని తొట్టిల్లుకొని ఉన్నాము ఒక్కసారి మనం నెంబర్ వేసుకోవాలి. మరి గెత్సెమనే తోట ఒక గొప్ప అనుభవం. చాలా మంది బోధకులు చెప్తూ ఉంటారంటే ఏంటంటే గెత్సెమనే తోట అనుభవం నీకుందా, గెత్సెమనే తోట అనుభవం నీ జీవితంలో జరిగిందా? ఈ ప్రభు వారికి గెత్సెమనే తోట ఏంటి అంటే ఎక్కువ శాతం తీసుకునే అంశం ఏంటి అంటే ప్రార్థన. ఆయన మోకాళ్ళని ప్రార్థన చేసి ఆయన తండ్రిని వేడుకుంటున్నట్టుగా మనం వాక్యాల్లో చూస్తూ ఉంటాం. మోకాళ్ళని ప్రార్థన. ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మెలకువగా ఉండి ప్రార్థన చేయడానికి మార్క్స్ వార్తలో ఉన్నట్టు ఒక సందర్భం మన చర్చ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. కన్స్ట్రక్షన్ అవుతున్న సమయాల్లో గృహ దర్శనాలు జరుగుతున్నాయి. ఒక సందర్భంలో ఇంజనీర్గా ఉన్నటువంటి నెహ్రూ గారు, ఎలిషా గారు, పాస్టర్ గారు ఒక సందర్భంలో మా గృహానికి వచ్చారు. మా గృహానికి నేను మనస్సరంలో ఉంటుండే. మా గృహానికి వచ్చినప్పుడు మా ఇంట్లో ఒక వాక్యం ఉంది, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చేతులు జోడించి ఒక వాక్యం ఉంది. ఇద్దరు చూశారు, నెహ్రూ గారు, ఎలిషా గారు. చూసి మా అమ్మని అడిగారు, సిస్టర్ ఇది బాగుంది, ఇది మాకు కావాలి అంటే ఒక ఫ్రేమ్ లాంటిది పెట్టి మా అమ్మగారు అక్కడ పెట్టారు ఇంట్లో. ఇది నాకు కావాలి సిస్టర్ అని అడిగారు. తీసుకెళ్ళండి బ్రదర్, తీసుకెళ్ళండి అని అందుకనే మా అమ్మగారు ఎందుకు అని అడిగింది. చివరిలో వెళ్ళేటప్పుడు ఎందుకు అడిగింది అంటే ఒకటి ఆలోచన నాకు పుట్టింది సిస్టర్ అని నెహ్రూ గారు అన్నప్పుడు ఎలిషా గారు కూడా ఐడియా రాలేదు. పాస్టర్ గారు కూడా ఆలోచనలో పడ్డారు. ఎందుకు బ్రదర్ అడిగారు? నాకు ఒక ఆలోచన పుట్టింది, దీని ద్వారా ఒక పని ఉంది సిస్టర్ అన్నాను. ఓకే బ్రదర్ తీసుకెళ్ళండి. కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది. సన్నిధికి గొప్ప ఆలయంలోకి మనం వచ్చాం. ఆలయంలోకి వచ్చి మనం ప్రార్థన చేసుకున్నాం. ఒక సందర్భంలో ఆ చివరి డోర్ దగ్గరికి మేము వెళ్ళాను. ఎందుకో వెళ్ళినప్పుడు ఏవైతే చేతులు ఆ యొక్క ఫోటో తీసుకొని వాళ్ళు వెళ్ళారో అవే చేతులకు సంబంధించిన విషయాలు ఆ 2 డోర్ల మీద ఉంటుంది. నేను ఎంతో ఆనందపడ్డాను. అంటే ఒక సందర్భం అక్కడ జరిగింది. మెలకువగా ప్రార్థన చేయడానికి ఆయన్ని ఆకట్టుకుంది. ఆ వ్యక్తిని, నెహ్రూ గారిని అక్కడ ఆకట్టుకోవడం,
అది తీసుకెళ్ళి అక్కడ పెట్టడం, అంటే అది కూడా వాడబడింది ఒక విధంగా. అంటే ప్రార్థన ఎంత అవసరమో సన్నిధిలోకి వచ్చేటప్పుడు, ఆ మెయిన్ ఎంట్రన్స్ నుంచి వచ్చేటప్పుడు మనం ప్రార్థన అవసరం అని గుర్తు చేస్తూ ఉంటుంది ఆ యొక్క చేతులు జోడిస్తూ. కాబట్టి ప్రార్థన అనే గొప్ప విషయం, గెత్సెమనే తోటలో ప్రార్థన అనే గొప్ప విషయాన్ని అక్కడ మనం ప్రభువు వారు నేర్పినట్టుగా మనం చూస్తుంటాం. ఇంకొక విషయం కూడా నేను గమనించింది ఏంటంటే, సిలువుల్లోనే కాదు, కొరడా దెబ్బలు తినడం మాత్రమే కాదు, అక్కడ రక్తం చెందించడం మాత్రమే కాదు, కానీ నేనేమనుకుంటాను అంటే, ప్రభు వారు మొట్టమొదటిగా ఈ గెత్సెమనే తోటలో చెమటను బిందువుగా చెమట బిందువు రక్తంగా మారినప్పుడు నేనేం గ్రహించానంటే, మొట్టమొదటిసారి ప్రభు వారు ఇక్కడే రక్తాన్ని చిందించాడని నేను అనుకుంటాను. ఆయన తిన్న దెబ్బల చేత కాదు, ఆ ముళ్ళ కిరీటం ద్వారా కాదు, కానీ మొట్టమొదటి దెబ్బ ఆయన ఇక్కడే మొట్టమొదటి రక్తం చిందించడం ఇక్కడే జరిగిందని నేను చదివినప్పుడు నేను అక్కడ గమనించాను. కాబట్టి ఎక్కువ ఈ అంశంలోనికి వెళ్తాను. కాబట్టి పాపపు స్థితి మనిషిలో పెరుగుతూ ఉంది. గెత్సెమనే తోట అనుభవం మనం కలిగి ఉంటున్నామా లేదా? ఈ గెత్సెమనే తోట జీవిత స్థితిగతులు, లోతైన దుఃఖం మన జీవితాల్లో జరుగుతున్నాయి, లోతైనటువంటి మర్మాలు మన జీవితంలో జరుగుతున్నాయి. దేవుడు ఆయనకు తెలుసు, సమస్తము తెలిసిన వాడు, ఆయనకి సమయం తెలుసు, కాలాలు తెలుసు, ఆ దినం కూడా తెలుసు. రేపటి దినం ఆయన సిలువ వేయబడతాడంటే ఈ గెత్సెమనే తోటలో అప్పగట్టపడడం ఏంటి?